ఎందుకో నా ఎడమ కన్ను అదురుతున్నది. ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవకుంటున్నది. ఏమో మూడో ప్రపంచ యుద్ధం జరిగే ఛాన్సులు కనిపిస్తున్నట్టే కొడుతున్నది. నువ్వేమన్నా బ్రహ్మంగారు తిరిగే కాలజ్ఞానం చెప్పేదానివా అని మాట్లాడుతున్నావు అని అనుకోకుండ్రి. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీరు కూడా నా తిరగని మాట్లాడుతారు. వామ్మో వామ్మో ఆకాశం ఇరిగి మీద పడ్డట్టే ఉన్నది కదా. ఇరాన్ దేశము ఇజ్రాయెల్ మీద అట్లనే అమెరికా దేశం మిలిటరీ స్థావరాల మీద గీ తీరుగా బాంబుల వర్షం కురిపించింది. పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టు అవుతున్నది అరబ్ దేశాలల్లా. అక్కడి పబ్లిక్ పానాలు అరిచేతిలో పెట్టుకొని గజ గజ వణుకుతున్నారట. ఏ దిక్కు నుంచి బాంబులు వచ్చి పడితే తెలియకుంటున్నదట. ఎప్పుడైతే ట్రంప్ గాడు అమెరికా దేశ అధ్యక్షుడు అయిందో అప్పటి నుంచి ఉత్తగున్న పొయ్యిలో ఉప్పురాయి వేసినట్టు వేస్తున్నాడు. ఇరాన్ దేశం శక్తిని తగ్గించేతానికి గల్ఫ్ దేశాల మీద పెత్తనం చేసేతానికి ఈ యుద్ధ కంపు లేపిండట ట్రంప్ గాడు. ఇరాన్ దేశ అధ్యక్షుడు ఆయతుల్లా సయ్యద్ అలీ హొసేనీ ఖుమేనీ చంపింది అమెరికా దేశము. మరి ఇరాన్ దేశం ఊకుంటుందా? అమెరికా దేశానికి సంకల పిల్లి తిరుగున్న ఇజ్రాయెల్ దేశం మీద గీ తీరుగా బాంబుల వర్షం కురిపించింది. యుద్ధ విమానాలు ఎట్నుంచి వచ్చి అటాక్ చేస్తే తెలియకుంటున్నది. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాల మీద పెద్ద పెద్ద బాంబులు వేస్తున్నది. కింద పెద్ద ఘోరం జరుగుతుంటే ఎంతమంది చచ్చిపోతున్నారో ఏమైపోయినరో తెలియదు కానీ అమెరికా దేశం చేసిన తలతిక్క పనితోని గల్ఫ్ దేశాలకు తలకాయ నొప్పి అవుతున్నదట. అరే ఎవర్రా ఈ ట్రంప్ గాడు దునియా దేశాలకు లేని సిక్కులు తెచ్చి పెడుతున్నాడు అని లబోదిబో మొత్తుకుంటున్నారట గల్ఫ్ దేశాల పబ్లిక్. మరి యుద్ధం ఎన్ని మలుపులు తీసుకొని ఎంత దూరం పోతుంది? ఎన్ని దేశాలు ఎంటర్ అవుతాయి? రష్యా చైనా అసొంటి దేశాలు దీనికి దూరంగానే ఉంటాయా లేకుంటే ఆ దేశాలు కూడా ఎంటర్ అవుతాయా? ఒకవేళ చైనా రష్యాలో యుద్ధం నడిమిట్లకు వస్తే ప్రపంచ యుద్ధం తప్పదా అనే మాటలు వింటుంటే భయం అవుతున్నదట ప్రపంచ పబ్లిక్. ఏమవుతుందో ఏమో పోన్రి. అన్ని పార్టీలేమో కానీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నంత స్వేచ్ఛ ఇంకే పార్టీలు ఉండదు కావచ్చు. సొంత పార్టీ ఆఫీసులోనే కుర్చీలు కొడతారు, స్టేజీల మీదనే ఫైటింగ్లు చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఇంకొకరు వెనుక ముందు ఆలోచన లేకుండా విమర్శలు చేస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ డీసీసీలా శిక్షణ తరగతులు పెట్టింది. ఈ శిక్షణ తరగతులల్లో ఎట్లా క్రమశిక్షణ ఉండాలి అనేది నేర్చుకుంటారట. మరి వాళ్ళ క్రమశిక్షణ ఎట్లున్నది అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. ఆహా ఆహా ఇది కదా క్రమశిక్షణకు మరో రూపం. ఇది కదా పద్ధతిగా పార్టీని ముంగటికి తీసుకుపోయే తరీకా. డీసీసీ శిక్షణ తరగతులంటే మాటలా? దేశం మొత్తానికి ఆదర్శంగా నిలవాలన్నట్టే చేసిండ్రు కదా. మరి లేకుంటేంది? కాంగ్రెస్ పార్టీ దేశంలో ఘోరంగా వెనకబడిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి గెలిపించిండ్రు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలనే చర్చలు జరపాలే గాని ఆ గిబుకు మ్యాజిక్ లేంది. పెద్ద మనుషుల తిరుగున్న ఆ లీడర్లు శంగడ బింగడ ఎగురుడైంది. సరే ఎగిరిండ్రే అనుకుందాము. పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గట్ల చేయొద్దని చెప్పాలి కదా. కానీ అవేం ఆలోచన చేయకుండా హామీలు ఇచ్చిన పబ్లిక్ ను గాలికి వదిలేసి వాళ్ళు మాత్రం డ్యాన్సులు చేస్తున్నారు అని అంటుర్రు ఈ వీడియోలు చూసిన జనాలు. లోపట వీళ్ళ ముచ్చటి ఇట్లుంటే బయట చూడుండ్రి. డీసీసీ మీటింగ్ కు రాహుల్ గాంధీ వస్తున్నాడని పబ్లిక్ ను ఏ తీరుగా తిప్పల పెడుతున్నారో. పోలీసులే కదా ఎడికొస్తున్నామ్మా? ఆటోలకి రాణిస్తలేరా పోలీసులు? రాణిస్తలేరా ఇక్కడ ఆటోలో ఇట్లా దూరం ఆటోలో ఇట్లా దొరికిమట్టు కూడా వదిలిస్తలేరా? పోలీసులా? అటు రాజకీయ లీడర్లు పనిచేసేది పబ్లిక్ కోసమే అని చెప్తారు, ఇటు పోలీసులు ఉన్నది ప్రజల కోసమే అంటారు. కానీ వాళ్ళ పనితనం చూస్తే మాత్రం ఇట్లున్నది. నడవరాని ముసలోళ్లను దావుఖానకు పోతున్నోళ్లను కుంటుకుంట నడిచిపోయేటట్టు చేస్తున్నారు. రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటనకు వస్తున్నాడని అనంతగిరి హరిత రిసార్ట్ దిక్కు ఎసోంటి వాహనాన్ని నడవనీయలేదట. ఎసోంటి డీసీసీ శిక్షణ తరగతులు జరుగుతున్నాయో చూడుండ్రి కాంగ్రెస్ పార్టీలే మస్తున్నాయి కదా.